ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుడైన పౌలు తన ఆధ్యాత్మిక జీవితంలో తన శరీరంలో ఏర్పడిన బాధను బట్టి, ఇరుకును బట్టి, తన అవయవముల్లో వచ్చిన వ్యాధిని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అవును, ఎంత అద్భుతమైన ప్రార్థన! ప్రభు సన్నిధిలో వేడుకున్నాడు. ముమ్మారు వేడుకుంటే ప్రభు అన్నాడు, నేను నిన్ను స్వస్థపరచను, కానీ నా కృప నీకు చాలును అని చెప్తాడు. అవును కదా. ఈ దినాల్లో కూడా మరి అనేక సార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో మరి ఇరుకు ఏర్పడినప్పుడు, ఇబ్బంది ఏర్పడినప్పుడు, నింద కలిగినప్పుడు, బలహీనత ఏర్పడినప్పుడు, ఉపద్రవములు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, శారీరక అనారోగ్యాలు ఏర్పడినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసిన సందర్భాలు అనేకమైనవి ఉండవచ్చు. ఆ సందర్భాల్లో ప్రభు ఒకవేళ మనల్ని స్వస్థపరచక, లేకపోతే ఆ ఉపద్రవం నుంచి విడుదల కలగజేయక, అలాగే కొన్ని విషయాల్లో కొనసాగింపు కలగజేస్తూ ఉండవచ్చు. అప్పుడు నీవు, నేను, మనమందరం కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. ఏంటో తెలుసా? ప్రభువు కృప ఇచ్చాడని నమ్మాలి. ప్రభు కృప కొరకై కనిపెట్టుకుని ఉండాలి. ప్రభు కృప నిమిత్తమై ప్రార్థన చేయాలి. అవును కదా. పౌలు విషయంలో అలాగే జరిగింది. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు అంటున్నాడు. అవును, ఎప్పుడు శక్తిహీనుడినో అప్పుడు నాకు దేవుడు శక్తిని ఇస్తాడంటున్నాడు. అంటే దేవుని కృప మనల్ని మరణానికి అప్పగించదు, కానీ శ్రమలో, ఇరుకులో, శోధనలో అప్పటికప్పుడు బలవంతునిగా, శక్తిమంతులముగా, దేవునిలో ఆ శ్రమను బట్టి కూడా సంతోషించేవారిగా దేవుని కృప మనల్ని చేస్తుంది. అందుకనే దైవ కృప శ్రేష్టమైనది. దేవుని కృప కొరకై కనిపెట్టుకుని మనం అంత విలువైన ఆ కృపను మనం పొందుకునేటట్లుగా ప్రార్థించాలి. అవును, దేవుని కృప మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. దేవుని కృప మనకి రక్షణనిస్తుంది. దేవుని కృప మనల్ని సంతోషింపజేస్తుంది. దేవుని కృప మనల్ని నడిపిస్తుంది. నిజంగా పౌలు విషయంలో ఆ దేవుని కృప ఆ శరీరంలో ఉన్న వ్యాధితోనూ, ముళ్ళుతో కూడా మరి తన జీవితంలో ఎంతో సువార్త పరిచర్యలో, అనేక ఆత్మ సంబంధమైన సంఘములను కట్టడంలో తను ఎంతగానో కొనసాగుతూ వచ్చాడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా ఎన్నో ఉపద్రవాలు, బలహీనతలు, నిందలు మరి కలుగుతున్నాయా? ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు, ఆర్థిక కుదువులతో శోధనలో ఉన్నావా? అయితే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు. దేవుడు ఒకవేళ ఆ సమస్యల నుంచి కొంతకాలం నిన్ను అలా కొనసాగిస్తున్నప్పటికీ నువ్వు ప్రార్థించిన తర్వాత కూడా అలా కొనసాగిస్తే దేవుని కృప నీకు తోడై ఉన్నదని నమ్ము. ఆ కృప నీకు తోడై ఉంటే ఎప్పుడో బలహీనతలో ఉన్నావో, ఆ శోధనలో ఉన్నావో, ఆ ఉపద్రవంలో ఉన్నావో, అప్పుడు నీవు బలవంతుడుగా ఉంటావు. ఆ బలము నిన్ను నడిపిస్తుంది, సంతోషింపజేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టిద్ది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, శ్రేష్టమైనది నీ కృప, విలువైనది నీ కృప. పౌలు ప్రార్థించగా పౌలును స్వస్థపరచలేదు, కానీ నా కృప నీకు చాలును, అంతగా ఇస్తున్నానని సెలవిచ్చిన దేవుడు. అవును, మా జీవితాల్లో కూడా సహాయం చేయము.
నీ కృప చాలినంతగా మాకు దయచే. తద్వారా మా బలహీనతల్లో, మా శక్తిహీనతలో, మా ఉపద్రవముల్లో, మా హింసల్లో కూడా మేము కూడా ఆ సమయాల్లో బలవంతులమై, శక్తిమంతులమై సంతోషించే అనుభవం మాకు నేర్పిస్తురండి. ఇట్టి అనుభవంలో ముందుకు కొనసాగి ఆత్మీయ జీవితంలో రాకడ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయు. శుభప్రదమైన నిరీక్షణను మాకు అనుగ్రహించు. నిత్య ఆదరణ మాకు కలగచేయండి. మీ సద్వాక్యం చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. మా వెనకాల బిడ్డల భవిష్యత్తును దీవించుము. గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలాలు దయచేయం. వ్యాధులతో బాధపడేవారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వారిని స్వస్థపరుస్తూ రండి, సహాయం చేయం. సంఘమును ఇదనమంతా మీ కృపలో బలపరుస్తారమ్మని, సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయము. సంఘముల అన్ని జనులను మీరు సమకూరుస్తురమ్మ. మీ దయగల హస్తం తోడుగుంచి బలపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.